ఎందుకు వాళ్ళు స్థిరపడలేదు? ఆ కారణాన్ని నువ్వు గ్రహించినట్లయితే వాళ్ళు చదువులో విజయం సాధించలేకపోవడానికి, ఉద్యోగంలో విజయం సాధించలేకపోవడానికి, ఆర్థికంగా విజయం సాధించలేకపోవడానికి, స్థిరపడకపోవడానికి కారణం ఏమిటి? దురలవాట్లు కావచ్చు, దుష్ట సాంగత్యం కావచ్చు, దేవునికి దూరంగా జీవించడం కావచ్చు. ఈ కారణాలను బట్టి మన జీవితంలో పొందుకోవాల్సినటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోక అట్టడుగు స్థాయిలో జీవిస్తూ ఉంటాం. తన సహోదరులు బహుశ్రమలో ఉన్నారు అని తాను గ్రహించినప్పుడు కారణాన్ని వెతుక్కున్నాడు నెహెమ్యా. దేనిలో? ప్రార్థనలో. తను ప్రార్థన చేస్తున్నప్పుడు అర్థమైంది ఏమిటంటే, ఈ శ్రమలకు కారణము మేము చేసిన తప్పులే, మేము చేసిన పాపాలే అనగా ఏమంటున్నాడు? 6వ వచనం, నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించు. నీకు విరోధముగా పాపము చేసిరి. ఏమంటున్నాడు? అయ్యా, ఎందుకు మా వాళ్ళకి ఇంత దుర్భర పరిస్థితి వచ్చింది? ఎందుకని దౌర్భాగ్య స్థితిలో వాళ్ళు జీవిస్తున్నారు? నిందలు అనుభవిస్తున్నారు, అవమానం గుండా వెళుతున్నారు, శ్రమల గుండా, కష్టాల గుండా వెళుతున్నారు. కారణం ఏమిటి? నువ్వేమన్నా అన్యాయస్తుడువా? కాదే. మరి కారణం ఏమిటి అని అంటే, కారణం ఏముంది? మేము నీకు దూరం అయిపోయాం, మేము నీ మీద తిరుగుబాటు చేశాం. మా వాళ్ళు అదే అంటున్నాడు, ఇశ్రాయేలీయులైనటువంటి నీ సేవకులు నీ మీద తిరుగుబాటు చేశారు, నీ మాట వినకుండా ఇష్టానుసారంగా జీవించారు. 7వ వచనం, నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నిర్ణయించిన ఆజ్ఞలనను కట్టడలనను విధులనైనను మేము గైకొనకపోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనుము. మొదటిగా అంటున్నాడు, నువ్వు మాకు నీ శాసనాన్ని, విధులను, కట్టడలను, నీతి నియమాలను మోషే ద్వారా మాకు ఏర్పాటు చేశావు. ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు తెలియజేశావు. ఈరోజు ఇంత శ్రమ పడ్డానికి కారణం ఏమిటంటే, ఇంత కష్టపడ్డానికి కారణం ఏమిటంటే, నీ మాట వినకుండా జీవించారు కాబట్టేగా. తప్పిపోయిన కుమారుడు నాన్న దగ్గర ఉన్నప్పుడు చాలా బాగున్నాడు, సకల సమృద్ధిని అనుభవించాడు. నాన్న మాట వినకుండా పారిపోయాడు కాబట్టేగా తన జీవితం దుర్భరంగా తయారైంది. సంగమం అర్థమవుతుందా? ఏదైనా తోటలో ఆదాము అవ్వ ఉన్నప్పుడు వాళ్ళకు దేవుడు సకల సమృద్ధిని ఇచ్చాడు. కానీ ఎప్పుడైతే ఆదాము అవ్వ దేవుని మాట మీద తిరుగుబాటు చేశారో, దేవుణ్ణే లెక్క చేయకుండా వద్దు అన్నదాన్ని చేశారో, అప్పుడే కదండి కష్టాలు మొదలైనవి, అప్పుడేగా శ్రమలు మొదలైనాయి, అప్పుడేగా వాళ్ళ జీవితంలో రెక్కాడకపోతే డొక్క ఆడని స్థితికి చేరిన కారణం ఏమిటి? తిరుగుబాటుతనం. అర్థం చేసుకోండి. ఆనాడు ఇశ్రాయేలు జీవితంలో శ్రమలకు కారణం ఏంటో తెలుసా? వారు దేవుని మాటను లెక్క చేయకుండా ఇష్టానుసారంగా జీవించారు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? శ్రమల గుండా వెళుతున్న వాళ్ళు, కష్టాల గుండా వెళుతున్న వాళ్ళు, కన్నీటిలోయ గుండా వెళుతున్న వాళ్ళు, అవమానాల గుండా వెళుతున్నవారు, అపనిందల గుండా వెళుతున్న వాళ్ళు, అన్ని విధాల అట్టడుగు స్థాయికి చేరిపోతున్న వాళ్ళు, ఏం చేసినా ప్రతిఫలం చూడలేనటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు. దేవుణ్ణి నిందించకండి. ఏమైపోయావు దేవా? రక్షిస్తానన్నావు కదా, కాపాడుతానన్నావు కదా, హెచ్చిస్తానన్నావు కదా, ఏమైపోయావు అని దేవుణ్ణి ప్రశ్నించే ముందు ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. అసలు నువ్వు ఎలా జీవిస్తున్నావు? అసలు నీ పరిస్థితి ఏమిటి? నీ హృదయ స్థితి ఎలా ఉంది? దేవుడు నిన్ను దీవించాలని, నిన్ను కనికరించాలని, నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను హెచ్చించాలని, నిన్ను ఘనపరచాలని ఆయా సమయాల్లో వస్తాడట. నీ దగ్గరకు వస్తాడట, నీ పాలెనికి వస్తాడట, నీ పల్లెకి వస్తాడట, నీ ప్రాంతానికి వస్తాడట. ఆయన నిన్ను దీవించడానికి వచ్చినప్పుడు ఇందా చెప్పని చూసారా, అక్కడ మామిడి పళ్ళు ఉన్నాయి, చాలా తీయని మామిడి పళ్ళు అండి. నువ్వు చెప్తున్నావయ్యా, కానీ ఎలా నమ్మాలి? శాంపుల్ ఇస్తాను తీసుకోండి. నువ్వేదో ఒక పండు శాంపుల్ ఇవ్వడం కాదు, మరి నేను చూపించిన పండు కట్ చేసి ఇవ్వు, అది తీయగా ఉంటే నమ్ముతాను, అప్పుడు అన్నీ తీయనివి అని.
దొరికిపోతాడు కదండి. ఆహా, అలా కాదండి. నేను కట్ చేసి నేను ఏదైతే పండు తీస్తానో, ఏ పండు అయితే నేను తీసి కట్ చేసి ఇస్తానో ఆ పండే మీరు తినాలంటే అర్థం ఏమిటి? మిగతా పండ్లు తీయనివి కాదు. కానీ ఎప్పుడైతే ఈ పండ్లన్నీ తీయగా ఉన్నాయండి. అయితే ఇప్పుడు నేను ఏ పండు కట్ చేసి ఇమ్మంటారో ఇస్తావా? ఖచ్చితంగా ఇస్తానండి. ఆ మాట ఎప్పుడు చెప్పగలడు? ఎప్పుడైతే అన్నీ తీయగా ఉన్నప్పుడే చెప్పగలడు. ఏ పండు అయితే నేను సెలెక్ట్ చేశానో ఆ పండు కట్ చేసి ఇచ్చినప్పుడు అది స్వీట్గా ఉందంటే అన్నీ కూడా స్వీట్గా ఉన్నట్టే. ఇప్పుడు అతను నాకు ఏం చేశాడు? శాంపుల్ ఇచ్చాడు. ఆ శాంపుల్ ఏం చేసింది? అన్ని పండ్లను నమ్మే విధంగా చేసింది. దేవునికి కూడా మనం శాంపుల్స్ ఇవ్వాలి, అదే చెప్తున్నా. కానీ ఆ రోజు ఇశ్రాయేలీయులు ఫెయిల్ అయ్యారు. దేంట్లో ఫెయిల్ అయ్యారంటే దేవుని మాటను క్రియల్లో పెట్టడంలో ఫెయిల్ అయ్యారు. ఇష్టానుసారంగా జీవించడానికి అలవాటు పడిపోయారు. కాబట్టి కష్టాలు వచ్చి పడినాయి, కాబట్టి శ్రమలు వచ్చి పడినాయి. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా, ఈరోజు మనలో ఎవరైనా ఎంత ప్రయాసపడుతున్నా, ఎంత కష్టపడుతున్నా, రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా, అదే అట్టడుగు స్థాయిలో, అదే అరకర బతుకుతూ నెలాఖరికి వచ్చేసరికి వాళ్ళని వెళ్ళి అడుక్కోవాల్సిన స్థితిలో సంవత్సరాలు గడిచిపోతున్నా నువ్వు అలాగే ఉన్నావంటే ఒకసారి నిన్ను ప్రశ్నించుకోవాలి. ఎక్కడ నేను తప్పు చేస్తున్నాను? ఎక్కడ నాలో లోపం ఉంది? వినండి, కొన్నిసార్లు మన జేబుకు చిల్లు ఉంటుంది. ఆ చిల్లు కలిగినటువంటి జేబులో మీరు ఏమైనా వేశారనుకోండి, ఉంటుంది ఏమైనా? ఉండదు. వేసినట్టుగా పడిపోతూ ఉంటుంది. ఈరోజు నీ జీవితంలో ఎక్కడో చిల్లుంది కాబట్టి నువ్వు ఎంత సంపాదిస్తున్నావు మిగలటల్లా. నాయనా, ఎక్కడ కూడా కుంటుపడ్డానికి వీల్లేదయ్యా, ఎక్కడ మేము వెనకబడ్డానికి వీల్లేదు నాయన, ఎక్కడ నాయన మేము ఆగిపోవడానికి వీల్లేదయ్యా. మరింత శక్తిని మాకు ఇవ్వండి, ఆత్మీయతను మాకు ఇవ్వండి, ప్రార్థన ఆత్మను ఇవ్వండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేసే మనస్సును ఇవ్వండి, పట్టుదల మాకు దయచేయండి. నశించిపోతున్న ఆత్మల పట్ల నాయన మరింత భారాన్ని మాకు ఇవ్వండి నాయన. నీ ఆశ్చర్య కార్యము జరుగులాగున మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. ఆ ప్రార్థన ఆలకించమని, మీ నామాన్ని మహిమపరచుకోమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండను గాక. షలోమ్.